కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నానండి. 5వ అధ్యాయం 7వ వచనం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఒక్క నిమిషం అండి, ఫస్ట్ కొరింథీయులు కరెక్ట్. సరే, 6వ వచనంతో కలిపి చదువుతాను. వెలిచూపు వలన గాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. 6వ వచనం మళ్ళీ చదువుతున్నాను. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మరొకసారి ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానించి ఆత్మీయంగా ఎదగడానికి ప్రభువా నాయన మాకు దయచేసిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, లోబడే మనసు దయచేయమని ప్రభువా నాయన దాని తద్వారా మేము ఫలించే వారిగా ఉండడానికి సహాయం అనుగ్రహించమని, అంధకార శక్తిని లయపరచమని మమ్మల్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒక ఆయనకు ఒకసారి ఒక కళ వచ్చిందంట. ఏంటి ఆ కళ అంటే, ఆయన ఒక సముద్రపు ఒడ్డున నడుస్తున్నట్టు కళ వచ్చింది. కానీ ఆయన ఆ యొక్క నడుస్తున్నప్పుడు మనం ఇసుకలో నడిస్తే ఒక ఫుట్ స్టెప్స్ పడతాయి, అంటే పాదాల అడుగులు పడతాయి కదా మా యొక్క ఇది. అవి పడినప్పుడు అవి చూస్తూ ఉన్నాం. అవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే అతని కళ్ళలో కనిపిస్తుంది చాలా దూరం వరకు పెద్ద పెద్ద పాదాలు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద పాదాలు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూస్తే ఆ పెద్ద పాదాలు కనపడడం ఆగిపోయి ఒక చిన్న ఇలాగ ఒక చిన్న గొయ్యిలాగా కనిపించి ఆ తర్వాత నుంచి చిన్న చిన్న స్టెప్స్ కనిపిస్తుంది. దానికి ఏం అర్థం కాక అప్పుడు కల్లోనే అతను ప్రభువుని అడిగాడంట, దేవుణ్ణి, దేవా ఏంటి దీని అర్థం ఏంటి? నేను ఈ పెద్ద ముందుగా ఉన్న ఈ పెద్ద పెద్ద పాదాలు ఏంటి, తర్వాత ఆ చిన్న గొయ్యి లాంటిది ఏంటి, తర్వాత ఉన్న ఆ చిన్న చిన్న పాదాలు దాని అర్థం ఏంటని అడిగినప్పుడు దేవుడు అతనికి ఏం చెప్పాడంటే, అది నీ జీవితం చూపిస్తుంది. నువ్వు రక్షణ పొందిన కొత్తలో నా మీద ఆధారపడ్డావు. అప్పుడు నేను నీ పాదాలు లేవు, నేను ఎత్తుకొని ఉన్నాను. అప్పుడు నీ పాదాలు అక్కడ కనిపించట్లేదు, నా పాదాలే కనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నీకు నా అధికారం ఇష్టపడలేదు, నీకు నువ్వే జీవిస్తానని నా నుంచి దూరం అయిపోయావు. ఆ గొయ్యిలాంటిది ఉన్నది పైనుంచి కింద పడిపోయావు, నా ఒళ్ళో నుంచి కింద పడిపోయావు. ఆ తర్వాత ఆ చిన్న చిన్న పాదాలు నీవే.
మళ్ళీ నా మీద నువ్వు ఆధారపడట్లేదని దేవుడు తనకి ఆ యొక్క కళ్ళ ద్వారా అర్థం చెప్పాడు. అప్పుడు అతను తెలుసుకొని నా జీవితం సరిగ్గా లేదని సరిచేసుకొని మళ్ళీ దేవుని మీద ఆధారపడడానికి తీర్మానించుకొని అటువంటి జీవితం జీవించాడు. మనుషులు నార్మల్గా ఎలా ఉంటారంటే వెలిచూపు వలన, ఈ యొక్క 2 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనంలో కనిపించినట్లు బయట చూపును బట్టే జీవిస్తారు. ఎలాగంటే మనకి ఏది కనిపిస్తే అది సత్యం అనుకుంటాం. ఏది కనిపిస్తే మీరు చూడండి, ఉదయాన్నే మనకి సూర్యుడు తూర్పును ఉదయించి పడమర అస్తమిస్తాడు కదా. ఉదయాన్నే తూర్పును ఉదయిస్తాడు, పడమర వైపు ఈస్ట్ను వచ్చి మళ్ళీ వెస్ట్ వైపు ఇదైపోతాడు. అది చూసి వేల సంవత్సరాలు ప్రజలు ఏమనుకున్నారంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనుకున్నారు. ఏమనుకున్నారు కదా, అదే అలాగే కనిపిస్తుంది కదా. అవును, మనకేం కనిపిస్తుంది బయటికి? సూర్యుడు ఇలాగ వస్తున్నాడు, ఇలాగ వెళ్తున్నాడు, ఇలా వస్తున్నాడు, మేబీ ఇలాగెళ్ళి మళ్ళీ కింద దేశాలన్నీ చుట్టుకొని అలాగ పైకి వస్తున్నాడు అని. అది నిజమా? కాదు. నిజమేంటి? భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది అనేక సంవత్సరాలు చాలా మందికి తెలియలేదు, అసలు సత్యం తెలియదు. మనం చూస్తే ఏమనుకుంటున్నామో లేదు. మీకు ఇప్పుడు తెలుసా, మనం ఉన్న ఈ ప్లేసు గంటకి 1000 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది. ఏది? భూమి. మనకు తెలుస్తుందా? మనకి ఎలాగుంది? స్టేబుల్గా ఉన్నట్టుగా ఉంది కదా. మనకి తెలియట్లేదు. అంటే మన దృష్టి ఎలాగుంటే దాన్నే మనం సత్యం అనుకుంటాం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అది సత్యం కాదు. అది సత్యం కాదు. దేని మీద ఆధారపడాలి? అందుకే బైబిల్ గ్రంథంలో ఏమన్నదంటే దేవుని వాక్యం ఒక్కటే, ఇంకా ఏది సత్యం లేదు. మనం ఏది నిజం అనుకున్నా, కళ్ళుతో చూసి డిసైడ్ చేసుకున్నా అది సత్యం. అందుకే యేసు ప్రభు వారి శిష్యులతో ఏమన్నారంటే, మీరు చూసి నమ్ముతున్నారు, చూడకుండానే నమ్ముతారు చూసా వాళ్ళు ధన్యులు. ఎందుకు? సత్యాన్ని తెలుసుకొని ఇదే సత్యం అని వాళ్ళకి దేవుని ప్రత్యక్షత వలన వాళ్ళు తెలుసుకొని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ తోమా చూడండి, నేను చూస్తేనే నమ్ముతాను. పాత నిబంధన కాలంలో కూడా వాళ్ళు దేవుణ్ణి నేను చూస్తేనే నమ్ముతానన్నారు. మీరు చూడండి 106వ కీర్తన. దేవుని కార్యాలు చూడడం బట్టి వాళ్ళు నమ్మారు. చూడండి, మామూలుగా దేవుణ్ణి నమ్మలేదు. 106వ కీర్తన 11-12 వచనాలు చదువుదాం. 106వ కీర్తన 11-12 నేను చదువుతున్నాను, చూడండి. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేశారు. ఎప్పుడు నమ్మారు? ఎప్పుడైతే శత్రువుల్ని ఆ యొక్క నీళ్ళన్నీ వచ్చి ఆ యొక్క ఈజిప్ట్ ప్రజలందరినీ ఆ యొక్క రథాలతో సహా నీళ్ళు వచ్చే సముద్రంలో వాళ్ళు మునిగిపోయి చనిపోయారో అప్పుడు నమ్మి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇది మనిషి యొక్క నైజం. ఇలాగ ఉండకూడదు. ఇది దేవుడు కోరుకోవట్లేదు. మనల్ నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే వెలిచూపు వలన జీవించే జీవితం మనల్ని దేవుని దగ్గరికి చేర్చలేదు. నిజమైన విశ్వాసం అన్నది వాక్యాన్ని కంప్లీట్గా వాక్యాన్ని నమ్మి, దేవుని వాక్యం ఏది చెప్తే అది సత్యమని గ్రహించి హృదయపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించి బ్రతికితేనే నిజమైన విశ్వాస జీవితం. అందుకనే వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని. వాక్ బై ఫెయిత్, విశ్వాసం ద్వారా నడవాలి. విశ్వాసం ద్వారా మన యొక్క జీవితాన్ని దేవునిలో కొనసాగించుకోవాలి. అంతేగాని వెలిచూపుని బట్టి కాదు. ఇది మనం ఎప్పుడు మన జీవితాల్లో మరిచిపోకూడని ఇది. ఇంకా చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, మనందరికీ చాలా ఎక్కువ ఫెమిలియర్ వర్స్ ఇది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం.
10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగు. విశ్వాసం మన జీవితాల్లో విశ్వాసంలో ఎదగాలన్నా, విశ్వాసం అభివృద్ధి చెందాలన్నా ఎలాగవుతుంది? దేవుని మాటలను అంగీకరించాలి. అసలు దేవుని మాటలే అంగీకరించట్లేదంటే విశ్వాసంలో ఎదగడం ఇంపాసిబుల్. దేవుని వాక్యాన్ని అంగీకరించడం, మాటలను అంగీకరించడం ద్వారా, లోబడడం ద్వారా మనకి విశ్వాసం ఇంకా పెరుగుతుంది. అప్పుడు మనం ఆ యొక్క జీవితాన్ని కొనసాగించగలం. విశ్వాసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు విశ్వాసం ఉంటే విశ్వాసం బట్టి నడుచుకుంటాం. విశ్వాసం రావాలంటే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేసి వాక్యం నమ్ము అని ఒప్పింపజేశాడో ఇమ్మీడియట్గా మన హృదయాన్ని కఠినపరచుకోకుండా మనం దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు దేవుడు మనకి అటువంటి విశ్వాసులుగా ఎదగడానికి అవకాశం దయచేస్తాడు. మీరు చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 27వ వచనం. యెరూషలేములో కాపురం ఉండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. మీకు అర్థమవుతుందా? దేవుణ్ణి ఎవరు యేసు ప్రభు వారిని శిక్షకు అప్పగించేశారు? ఎవరు ప్రవచన అసలు వాళ్ళు చదువుతున్న ప్రవచనాలను వాళ్ళే నమ్మక దేవుణ్ణి శిక్షకు అప్పగించేశారు. ఎవరిళ్ళు? పెద్ద పెద్ద స్కాలర్స్. ఈ లోకపరంగా మనం చెప్పుకోవాలనుకుంటే పెద్ద పెద్ద స్కాలర్స్. నాకు బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, నేను బోధిస్తా, నాకు తెలుసు, నువ్వు మీకు తెలియదు అనుకునే గర్వంతో నిండిపోయిన ప్రజలు. వీళ్ళు యేసు ప్రభువాన్ని అప్పగించేశారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అండర్స్టాండింగ్ వలన విశ్వాసం ఏమీ పెరగదు. నాకు వాక్యం బల్లేకి వచ్చండి, అర్థమైపోయిందండి అంటే విశ్వాసం ఏమీ, ఆ మాటను అంగీకరించి దానికి లోబడితే నీ విశ్వాసం, మాటకు లోబడితే విశ్వాసం పెరుగుతుంది. కానీ మనల్ని మనం తగ్గించుకొని దేవుని వాక్యాన్ని నమ్మితే అప్పుడు మనకి విశ్వాసం పెరుగుతుంది. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. మత్తయి 16:17. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. మళ్ళీ చదువుతున్నాను చూడండి. 16:17. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరుల్ని నీకు బయలుపరచలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, యేసు ప్రభు వారు నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అన్న సందర్భంలో పేతురిచ్చిన సమాధానం, యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు. పేతురు ఏం చెప్పాడు? నువ్వు నిజమైన దేవుని కుమారుడు, మెస్సయ్య అని చెప్పాడు. కానీ యేసు ప్రభు వారు ఏమన్నారంటే, అది నీ నుంచి వచ్చిన మాటలు కావు, అంటే నీ అండర్స్టాండింగ్ వల్ల కలిగినవి కావు. ఎలాగొచ్చాయో మాటలు? దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి ఆ మాటలు నీలో నుంచి వచ్చాయి. దేవుడే మనకి విశ్వాసం అంటే ఆ యొక్క ప్రత్యక్షత కలుగు చేస్తాడు. మనకు తెలియదు, మనం ఎలాగ నమ్మాము అన్నది కూడా మనకు అర్థం కాదు. ఏమండి, మనం ఎలాగ మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం, విశ్వాసంలో ఎదుగుతున్నాం అని కూడా మనకు అర్థం కాదు. మీరు చూడండి, పేతురు జీవితము పరిశుద్ధాత్మ నింపుదలకు ముందు జీవితం ఎలాగుంది, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి? కంప్లీట్గా మారిపోయాయి.
మారిపోయి వేరేగా ఉన్నాయి. పౌలు జీవితం ఎలాగ ముందు సౌలుగా ఉంటున్నప్పుడు ఆయన జీవితం ఎలాగ ఉంది, ఎప్పుడైతే దేవుని చేత ఆయన ఎన్కౌంటర్ చేయబడ్డాడో ఆ తర్వాత ఆయన జీవితం కంప్లీట్గా మారిపోయింది. ఇది దేవుడు మనకు దయచేసేటటువంటి విశ్వాస జీవితం. ఇది మన అండర్స్టాండింగ్ని బట్టో, లేకపోతే మనం అర్థం చేసుకోవడాన్ని బట్టో, మనకున్న జ్ఞానాన్ని బట్టో. అందుకని మీరు చూడండి, చాలామంది థియలాజికల్ కాలేజెస్లో చదువుతారు, అన్బిలీవర్స్ ఉంటారు. విశ్వాసులు ఉండరు. థియలాజికల్ కాలేజీలో చదివి ఉంటారు, ఏమండి దేవుని వాక్యం నేర్చుకొని ఉంటారు, కానీ బిలీవర్గా విశ్వాసిగా ఉండడు. ఇది దానికి కారణం ఏంటి? అండర్స్టాండింగ్ వల్ల నీకేమీ విశ్వాసం, చదువుకోవడం వల్ల నీకేమీ విశ్వాసం. అలాగని నేను చదువుకోవద్దు అనట్లేదు, కానీ దానివల్ల అయితే దేనివల్ల వస్తుంది? దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి, రెవల్యూషన్ బట్టి వస్తుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం క్లియర్గా చెప్తున్నాడు. పౌలు తన జ్ఞానం వాడట్లేదని చెప్తున్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. 2వ వచనం 4వ వచనం నుంచి, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. చూడండి, ఇక్కడ నా జ్ఞానం వాడలేదని చెప్తున్నాడు. పౌలు వాడాలంటే చాలా జ్ఞానం ఉంది ఆయన దగ్గర కదండి. ఆయన గమలీయేలు దగ్గర చదువుకున్నాడంటే ఈ రోజుల్లో మీరు చెప్పాలంటే పెద్ద పెద్ద ఏమంటే యూనివర్సిటీల పేర్లు చెప్పొచ్చు మనం. హార్వర్డ్ యూనివర్సిటీ, లేకపోతే ఏల్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఇవన్నీ వాటన్నిటికన్నా మించిపోయిన యూనివర్సిటీ అనుకోవచ్చు ఆయన చదివిన ధర్మశాస్త్రం మీద ఆయనకున్న జ్ఞానం. కానీ అదేమి వాడకూడదని ఆయనకు అర్థమైంది. అది దేవునికి వ్యతిరేకమైందని అర్థమయ్యి ఆయన ఏం చెప్తున్నాడు? నేను సొంత జ్ఞానాన్ని ఎప్పుడు వాడలేదు. ఎందుకు తెలుసా? అది ఏమీ పనిచేయదు, మీలో మార్పు తీసుకురాదు. పేతురు ద్వారా వచ్చిన ఆ మాటలు అతని జ్ఞానం వలన రాలేదు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానం అన్నది మనల్ని దేవునికి దగ్గరగా చేర్చేది కాదు. అండర్స్టాండింగ్ అన్నది దేవునికి దగ్గరగా చేర్చేది కాదు. మీరు చూడండి, విశ్వాసం అన్నది ఎలా ఉంటుంది అన్నది మనకి తెలియజేయడానికి, నిజమైన విశ్వాసం గురించి అర్థం చేసుకోవడానికి యాకోబు ఒక మాట మాట్లాడాడు. దాన్ని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నది, ఎదుట క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నాము. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు విశ్వాసం గురించి చెప్తా. ఏం మాట్లాడుతుంటే, దయ్యాలు కూడా విశ్వాసం చూపిస్తాయి. మరి మన విశ్వాసానికి ఆ యొక్క డెవిల్స్ చూపిస్తున్న విశ్వాసానికి తేడా ఉండాలి కదండి. శాస్త్రులు పరిచయులు కూడా విశ్వాసుల్లాగానే కనిపించారు, భక్తుల్లాగానే కనిపించారు, కానీ నిజమైన విశ్వాసలా కాదు. ఏమంటే సత్యాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగా దేవుని విశ్వాసం అన్నది ఏమిటి? అది దేవుని మూలంగా కలిగేదే కానీ మన జ్ఞానం మూలంగా కలిగేది కాదు. ఇక్కడ క్రియల గురించి వాటి గురించి మాట్లాడుతూ ఈ మాట్లాడాడు. ఏమండి,
ఇంకా చూద్దాం, నిజమైన ఫెయిత్ అన్నది ఎలా ఉంటుందని. పాత నిబంధన కాలంలో నిజంగా విశ్వాసి అయితే ఏ విధంగా జీవిస్తాడన్నది సొలొమోను భక్తుడు ఏమంటే ఆ యొక్క సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఇది చాలా మంచి మాట, ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఏమండి చూడండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక. చూడండి, ఇక్కడ మన సొంత బుద్ధి, సొంత జ్ఞానాన్ని వాడకూడదు అని ఎవరు చెప్తున్నాడు? మహాజ్ఞాని చెప్తున్నాడు. ఏమండి దేవుని చేత జ్ఞానం పొందినటువంటి ఆయన ఏం చెప్తున్నాడు అంటే సొంత బుద్ధి పొరపాటును కూడా వాడద్దు అని చెప్తాము. ఇది చాలా మనం ఎప్పుడు కూడా మర్చిపోను. చూడండి, దేవునికి గ్రేటెస్ట్ ఎనిమీ, ఒక ఆయన ఏమన్నాడంటే గ్రేటెస్ట్ ఎనిమీ ఈజ్ మై ఇంటెలిజెన్స్, డిజైర్స్, గోల్స్, డిఫరెంట్ గోల్స్. ఏమండి నా యొక్క తెలివితేటలు, నా యొక్క కోరికలు, నా యొక్క నేను సొంతంగా చేసుకున్న గోల్స్, ఇవన్నీ దేవునికి శత్రువులుగా ఉన్నాయని చెప్తున్నాడు భక్తుడు. మనం అనుకుంటామా అవన్నీ శత్రువులని? మనం ఏం చేస్తాం? ఈ అబ్బాయికి స్టేట్ ర్యాంక్ వచ్చిందంటే తెచ్చి సన్మానం చేసి షీల్డ్ ఇస్తాం కదండి. జ్ఞానాన్ని పొగుడుతాం ఈ లోకంలో. కానీ దేవునికి ఆ జ్ఞానం శత్రువులాగా ఉంది. మనకు చెప్తే విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ అందులోనే ఉన్నాం. మన సంఘాల్లో కూడా అటువంటి ప్రక్రియలే జరుగుతుంటాయి. మీరు చూడండి, సండే స్కూల్ పెడతారు, పెట్టి ఎవరికి ప్రైజ్లు ఇస్తారు? ఎవరు తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తే వాళ్ళకి ఇస్తారు ప్రైజులు. దేవుని వాక్యం ప్రకారం ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే దేవుని మాటకు లోబడ్డారో, ఎవరైతే డిసిప్లిన్డ్గా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. కానీ వాళ్ళని అసలు చర్చిలో గుర్తించరు. అది ఎవడ మూలన ఉంటాడు, పట్టించుకోడు. పిల్లలు అలా ఉంటారు, రోజు టైంకి వస్తాడు, అది పట్టించుకోరు ఎవరు. ఒకడు వస్తాడు, నేను కీర్తనలు 4-5 కీర్తనలు చెప్పేస్తాను అనగానే వెరీ గుడ్ చాపట్లు కొట్టేసి వాళ్ళకి ప్రైజులు ఇచ్చేస్తారు. అంటే దేన్ని మనం వర్షిప్ చేస్తున్నాం? జ్ఞానాన్ని. దేవునికి అది వ్యతిరేకంగా చూసారు ఎంత మనం అసలు జ్ఞానవంతుడే చెప్తున్నాడు, నేను స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక దేవుని మీద. కానీ మనం ఆ విధంగా ఉండట్లేదు. మన సంఘాలు అలా ఉండట్లేదు. అన్ని వ్యతిరేకమైన పనులే, దేవునికి వ్యతిరేకమైన పనులే. రోజు డిసిప్లిన్డ్గా దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళని గుర్తించాలి కదండి. దేవునికి లోబడుతున్నాడు, దేవుని మాట వింటున్నాడు ఈ అబ్బాయి అని వాళ్ళని గుర్తించాలి కదా. అంతేగా. ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళలాగా నేను నేర్చుకోలేకపోతున్నాను, నాకు కీర్తనలు రావట్లేదు, ఇంటికి వెళ్ళి ట్రై చేస్తాడు. రాలేదనుకోండి, ఏమనుకుంటాడు? నేను ఈ లోకంలో పనికిరాని వాడిని కావాలని డిసైడ్ అయిపోతాడు. మీకు అర్థమవుతుంది? లోకం ఏం చేస్తుందో సంఘం కూడా దాన్ని సపోర్ట్ చేసేస్తుంది. లోకంలో ఏమనుకుంటారు? వీడికి ఐఐటి ర్యాంక్ వచ్చింది, వాడిలాగా నువ్వు కూడా ఐఐటి ర్యాంకు తెచ్చుకో అని. వీడి కెపాసిటీ ఉండాలా? అందరికీ ఉంటుందండి కెపాసిటీ, ఎవరికి ఉంది. దేవుడిచ్చిన జ్ఞానం ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. కొంతమంది కారు మెకానిక్స్ ఉంటారు, వాళ్ళకి చదువు రాకపోవచ్చు కానీ బ్రహ్మాండంగా కారు మెకానిజం చేస్తారు. వాడు పనికిరాడా లోకంలో బ్రతకడానికి? ఈ లోకం ఏం చెప్తుంది? నువ్వు ఇంజనీరు, డాక్టర్ అయితేనే నువ్వు ఈ లోకంలో. ఇది కాదు కావాల్సింది. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన వెలుచూపు వల్ల మన నిర్ణయాలు తీసుకోకూడదు. అసలు దేవుని మీద ఆధారపడాలి. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మనం నిర్ణయం తీసుకోవాలి. ఏమండి, దయ్యాలు విశ్వాసులకి మనకి తేడా ఏముంది? ఇప్పుడు ఈ లోకం ఇలా జరుగుతుంది. ఏమండి, కరోనా వైరస్ వచ్చింది, వరదలు వస్తున్నాయి, రకరకాల విపత్తులు వస్తున్నాయి. చాలా ఏం అర్థం చేసుకోవాలా?
కొంతమంది ఏం చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకం అయిపోతున్నారు. దేవుణ్ణి ఎవరు ఇంకెవరు దేవుణ్ణి నమ్ముతారండి? ఎంత విపత్తులు వచ్చి అందరు చచ్చిపోతుంటే దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు చేస్తాడని రివర్స్ అయిపోతున్నారు. కానీ నిజంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు ఉండేది. అంతలో జలప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనం చేసి. నోవహు కాలంలో ఎలాగుందో లాస్ట్ డేస్లో అలాగుంటుంది. మనం ఏం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి? దినాలు చివరి దినాల్లో మనం ఉన్నామని అర్థం చేసుకొని మన జీవితాలని సెట్ చేసుకోవాలి కదండి. కానీ మనం ఇప్పుడు అలాగున్నామా? ప్రజలు అలాగున్నారా? విశ్వాసులే అలాగలేరు. వేరే వాళ్ళ సంగతి తర్వాత సంగతి. విశ్వాసులే అలాగ లేరు. ఏమండి, కరోనా వైరస్ తీసేయమని ఊరిని యాక్షన్ చేసి ప్రార్థనలు చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కరోనా వైరస్ పంపించింది ఎవరండి? ఎందుకు పంపించాడు? మనం సెట్ చేసుకోవాలి, మనం సరిగ్గా చేసుకోవాలని చేస్తే తీసేదేవాడంటే ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు కానీ గుర్తెరిగి దేవా నా ఆత్మీయ పరిస్థితి బాగులేదు అని సెట్ చేసుకోవాలని ఇవన్నీ ఉన్నాయి. నోవహు దినంలో నోవహు అనేక సంవత్సరాలు ఆ యొక్క ఓడ బిల్డ్ చేయడానికి కొన్ని ఇయర్స్ పట్టింది కదండి. సో అవన్నీ చేసినంత వరకు నోవహు చేస్తున్న పని ఏంటి? సువార్త ప్రకటిస్తున్నాడు. వర్షం వస్తుంది, పెద్ద జలప్రళయము రాబోతుంది. అంతవరకు వర్షం అన్నది వాళ్ళకి తెలియదు. ఆకాశం నుంచి వర్షం వాటర్ పడుతుందంటే వాళ్ళు నమ్మలేదు. ఆకాశం నుంచి వాటర్ ఎలాగొస్తుంది అనుకున్నారు. వచ్చేసరికి టైం లేదు, సమయం లేదు. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంది. దేవుడు రాకడా సమీపంలో ఉంది. రేపు పొద్దున మనకు సమయం, ఈ సమయం ఉండదు. దేవుడిచ్చే ఈ సమయం మనం సరి చేసుకోవడానికి దేవుడిచ్చిన సమయం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఆత్మీయంగా మనల్ని మనం సరి చేసుకోవాలి. వేరే పనులు పెట్టుకొని వాటిల్లో బిజీ అయిపోతే జలప్రళయం వచ్చి మనల్ని ముంచేస్తుంది. వాడ ఎక్కలేం. ఇది మనం ఈ పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాల్సింది. చూడండి, నోవహు దినాల్లో ఎలాగుందో అలాగే మనం చూస్తే ఇంకా అందులోనే లూకా సువార్తలోనే 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాం. 28. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కొట్టుచు నుండిరి. లోతు దినంలో ఎలాగుందో జనాలు బిజీ. ఏంటి అంటే ఇల్లు కట్టుకుంటున్నా, ఏంటి పెళ్లి చేసుకుంటున్నా, ఏంటి ఇది పరిస్థితి మీరు చూడండి. అందరి పరిస్థితి అలే. మొన్న ఎకానమీ గురించి పెద్దవాళ్ళు అంత స్టడీ చేసి ఆర్థిక వ్యవస్థ గురించి వాళ్ళంతా ఆలోచిస్తూ ఉంటే ప్రపంచంలో ఎకానమీ, మీరు అప్పుడు 2007 ఆ టైంలో బ్యాంక్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి అమెరికాలో. ఏమండి, బ్యాంక్స్ కొన్ని పేర్లు ఏవో ఉన్నాయి. ఆ బ్యాంక్స్ కొలాప్స్ అయిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఏమండి, అప్పుడు చాలామందికి జాబులు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి, చాలా ఘోరమైపోయింది పరిస్థితి. దానికి కారణం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టుకోవాలన్న ఆశ. ఏం చేశారు? అందరు లోన్లు పెట్టేశారు. అమెరికాలో ప్రతి ఒక్కరు హౌస్ లోన్ పెట్టడం, ఇల్లు కట్టేయడం. దానివల్ల ఏమైంది? లోన్ బ్యాంకులు ఇచ్చేసి, బ్యాంకులు పెద్ద ప్రపంచాన్ని ఆర్థిక వ్యవస్థను డిఫైన్ చేసే బ్యాంకులు లాంటి బ్యాంకులు కొలాప్స్
అమెరికా ఆర్థిక వ్యవస్థ పడిపోతే అమెరికా మీద అనేక దేశాలు, ఇండియా లాంటి అనేక దేశాలు ఆధారపడి ఉన్నాయి. అవన్నీ దానికి కారణం ఎవరు? మనిషి ఆలోచన. స్విట్జర్లాండ్లో స్టేబుల్గా ఉంది ఆర్థిక వ్యవస్థ, రేట్లు ఎక్కువ పెరగట్లేదు, ఎక్కువ స్టేబుల్గా ఉన్నారు. దానికి కారణం ఏంటి తెలుసా? ఎక్కువ మంది అద్దెళ్లలో ఉంటున్నారు, ఎక్కువ మంది రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి ఒక రూల్ పాస్ చేసింది ఏంటంటే, రెంట్స్ ఇంక్రీజ్ చేయొద్దు. ఎంత రెంట్లో ఉంటున్నారో అదే రెంట్లలో కొనసాగించనివ్వండి. వాళ్ళకి ఇంకెందుకు ప్రతి సంవత్సరం రేట్లు పెరిగే అవకాశం ఉండదు. ఎందుకు? స్టేబుల్గా ఉంది. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని లోన్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించట్లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనే, ఒక ఆమెను ఇంటర్వ్యూ చేస్తే ఆమె చెప్తుంది, నేను 30 సంవత్సరాలు డబ్బులు దోసుకొని ఇల్లు కట్టుకున్నాను, 30 సంవత్సరాలు నేను రెంట్ హౌస్లోనే ఉన్నా. అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఎవ్వరు కూడా రెంట్ ఇంక్రీజ్ చేయలేదు. గవర్నమెంట్ వాళ్ళకి రూల్స్ పాస్ చేసి ఒకసారి అయితే రెంట్ తగ్గించడం కూడా జరిగింది. వీటన్నిటికి కారణం ఏంటంటే మనిషి యొక్క విపరీతమైన ఆలోచన. మన ఆలోచనలే మనల్ని స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని ఎందుకు అంటున్నాడు జ్ఞానవంతుడు? దీనికి ఏమండి, లోకం అంతా నాశనం వైపు వెళ్తుంటుంది, కానీ మనం అందులో ఆ బిజీ లైఫ్స్లో పడి మనల్ని మనం దేవునికి దూరం చేసుకోకూడదు. అందుకనే చివరిగా ఒక్క వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారితో సాతాను కరపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపించు. ఇది చాలా భయంకరమైన వచనం. ఏం చేస్తాడంటే దేవుడే వాళ్ళని మోసానికి అప్పగించేస్తాడు. ఎంతకన్నా ఘోరమైన శిక్ష ఇంకోటి ఉండదు. దేవుడే వాళ్ళని, నీకు ఇల్లు కావాలా కట్టుకో, నీకేం కావాలా అది కావాలా చేసుకో. దుర్నీతికి దేవుడే వాళ్ళని ముందు సెట్ చేసుకోవాల్సింది స్పిరిచువల్ లైఫ్ కదండి. ఆత్మీయ జీవితం కట్టుకోకుండా ఏం చేసినా మనకి ఉపయోగం, ఏం చేసినా మనకు ఉపయోగం లేదు. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. దానికి అసలు మన జీవితం అవన్నీ నాశనానికి ఉపయోగపడతాయి, కానీ దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. దయచేసి ఈ మాటలన్నిటినీ గుర్తుంచుకొని మన జీవితాలని విశ్వాసంతో కట్టుకుందాం. వెలిచూపు వలన మన విశ్వాసాన్ని కట్టుకోకూడదండి. దాని మీద మనం ఆధారపడకూడదు. దేవుని మీద ఆధారపడి దేవుని ప్రత్యక్షతను బట్టి విశ్వాసం పొందుకోవాలని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం.